హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ పండుగ సీజన్లో మనకి శనగలు అనేవి మనం పెట్టుకునే ప్రసాదం నైవేద్యాల రెసిపీస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయండి. మరి శనగల్ని ఎప్పుడూ ఒకే రకంగా అంటే నానబెట్టుకుని లేదా ఉడికించుకుని తినే కంటే ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా హెల్తీ బెనిఫిట్స్తో కూడుకుని ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను బ్రౌన్ శనగలు యూజ్ చేశాను. ఈ శనగల్ని 8 అవర్స్ పాటు తగినన్ని వాటర్ అనేవి పోసి నానబెట్టుకున్నాను. నానిపోయిన ఈ శనగల నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి ఈ శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్ కి యాడ్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ అనేవి పోసి 3 విజిల్స్ పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ శనగల నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా జాలి గిన్నెలోకి వేసి వడకట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వీలైనంత సన్న ముక్కలుగా తరగండి. ముక్కలుగా కట్ చేసుకునే ముందు వీటికి పైన పొట్టు అనేది పీల్ ఆఫ్ చేసేయండి. పోపు మనకి ఎంత బాగా ఫ్రై అయితే చాట్ రెసిపీలో టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీన్ వైల్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి తీసుకోండి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పీసెస్ నుంచి కొన్ని ముక్కల్ని ఇక్కడ పోపులో వేసేయండి. ఉల్లిపాయలు మనకి పోపులో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఎండుమిరపకాయలు అనేది తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా తుంపుకుని వేసేసుకున్నాను. సో మనకి పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ పండినటువంటి టొమాటో నుంచి సీడ్స్ అనేవి రిమూవ్ చేసి టొమాటోని బాగా సన్న ముక్కలుగా తరిగి తీసుకోండి. ఆ తరిగిన టొమాటో ముక్కల నుంచి కొన్ని ముక్కలు అనేవి ఇక్కడ వేసేయండి. ఇప్పుడు మనకి టొమాటోస్ జస్ట్ మగ్గితే సరిపోతుందండి. సో అలా మగ్గింది అని అనుకున్న తర్వాత ఇందాక వడకట్టి పెట్టుకున్నటువంటి ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఈ శనగల్ని ఇందులోకి వేసేయండి. ఈ శనగలు నాకు ఎందుకు ఇలా మొలకల్లా వచ్చాయంటే నేను చెప్తాను. ఈ శనగలు అనేవి నేను మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాల్లో ఒక నైవేద్యంగా పెట్టుకున్నాను. సో అంటే ఫ్రైడే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కాబట్టి థర్స్డే నైట్ ఈ శనగలు అనేవి నానబెట్టడం జరిగింది. సో ఫ్రైడే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత నేను సాటర్డే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. సో అంటే అప్పటికే ఆల్మోస్ట్ 2 days అయిపోయింది కాబట్టి నాకు ఇలా స్ప్రౌట్స్ లాగా తయారయ్యాయి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 8 hours నానబెట్టుకుని మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు శనగలు అనేవి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. దీనిలోకి మీరు తినే ఘాటుకు తగినట్టుగా కారం అనేది వేసుకోండి, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. సో నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను కాబట్టి ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ వరకే సాల్ట్ అనేది వేసుకున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అనేది వేసాను. ధనియాల పౌడర్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ కూడా వేసాను. చాట్ మసాలా పౌడర్ వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు చాట్ మసాలా పౌడర్ అనేది. ఈ పౌడర్స్ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం హీట్ కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఈ శనగలు మిక్స్చర్ అనేది కంటిన్యూస్ గా 2 to 3 minutes పాటు మిక్స్ చేసుకుంటూనే ఉండండి. సో 2 to 3 minutes ఇలా కంటిన్యూస్ గా మీడియం ఫ్లేమ్ లో మనం మిక్స్ చేసుకుండటం వల్ల దానిలో ఉన్న ఎక్సెస్ మాయిశ్చర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. సో అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసం అనేది వేసుకోండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఈ శనగలు అన్నిటికీ కూడా ఆ నిమ్మకాయ జ్యూస్ ని బాగా పట్టించండి. పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఉల్లిపాయ ముక్కలు కొన్ని యాడ్ చేసాం కదా, సో రిమైనింగ్ ఉల్లిపాయ ముక్కలు మొత్తం, అలాగే ఇందాక కొన్ని టొమాటో పీసెస్ వేసాం కదా, సో రిమైనింగ్ టొమాటో పీసెస్ అన్ని కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కల నుంచి కొన్ని ఫ్రై చేసేటప్పుడు అంటే పోపులో కొన్ని ఇలా పచ్చిగా వేసుకుని తినటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా టాస్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయండి. ఈ స్ప్రౌట్స్ ఆరల్స్ ఈ శనగల్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో శనగలు అనేవి మీ డైలీ డైట్ లో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అనేవి మీరు నోటీస్ చేయగలరు. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్